నమస్కారం. ఆహారం అనేది కేవలం కడుపు నింపేదే కాదు, మన సమాజానికి అది ఒక ఆశ, పేదవాడికి అది ఒక ఆయువు పట్టు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో పేదవారి ఆకలి తీర్చడానికి ఉద్దేశించిన ఒక మహత్తరు పథకం నేడు అవినీతికి అండగా మారిపోయింది. అక్రమాలకు ఒక భారీ స్కామ్గా రూపతరం చెందింది. నేను మాట్లాడుతుంది రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థ గురించే. ప్రభుత్వం ప్రతి కిలో బియ్యం దాదాపు 43 రూపాయలు 30 పైసలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తుంది. కానీ పేదవాళ్ళకి మాత్రం కేవలం 1 రూపాయికే అందిస్తుంది. గొప్ప ఆలోచనే కదా. కానీ దాని వెనక దాగి ఉన్న చేదు నిజాన్ని తెలుసుకుంటే ఎవరైనా షాక్ అయిపోతారు. ఈరోజు ఈ ప్రభుత్వం బియ్యం నాణ్యత సరిగ్గా ఉండదని, తినడానికి పనికిరాదని చాలా మంది పేదలు నిస్సహాయంగా అంగీకరిస్తున్నారు కూడా. అందుకే తమకు వచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నిస్సహాయతను అలుసుగా తీసుకొని కొందరు స్మగ్లర్లు ఈ పేదల బియ్యాన్ని భారీ ఎత్తున కోట్ల రూపాయల విలువైన బియ్యమని అక్రమ మార్గంలో ఆఫ్రికాకు, మలేషియాకు, బంగ్లాదేశ్ వంటి విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇది మన దేశ వనరులను, పేదల హక్కులను దోచుకోవడమే కాదా? మన రాష్ట్రంలో దాదాపు 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడిపై ప్రభుత్వం ఏడాదికి సగటు 8,707 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టే. అందులో ప్రజలకు నిజంగా చేరేది 2,500 రూపాయలకు మించింది ఉండదు. ప్రతి రేషన్ కార్డు వెనక దాదాపు 6,200 రూపాయలు అవినీతి పరుల జేబులోకే వెళ్ళిపోయింది. ఇది తప్పుడు లెక్కలు కాదు, కట్టిన వాస్తవం. మొత్తంగా ఈ రేషన్ పథకం కోసం ఏటా ఖర్చు చేస్తుంది 12,800 కోట్ల రూపాయలు. అక్షరాల 9 నుండి 10 కోట్ల రూపాయలు అక్రమాల పాలవుతున్నాయి. ఇదొక మ్యాసివ్ కరప్షన్. ఈ డబ్బు పేదల ఆకలి తీర్చుకోకుండా మధ్యవర్తుల జేబు నింపుతుంది. మరి ఈ దుస్థితికి పరిష్కారం లేదా? ఉంది. అది చాలా సరళమైనది, శక్తివంతమైనది కూడా. బియ్యం, పప్పుల పంపిణీ పూర్తిగా నిలిపివేయాలి. దానికి బదులుగా ప్రతి నెల రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఏడాదికి 10,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం. ఇలా చేస్తే పేదలకు తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని, ఇతర ఆహార ధాన్యాలను మార్కెట్లో కొనుక్కునే స్వేచ్ఛ లభిస్తుంది. వారి ఆత్మగౌరవం పెరుగుతుంది. అదే సమయంలో రైతుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలి. ప్రభుత్వం వడ్ల కొనుగోలు పూర్తిగా ఆపేసి రైతులకు ఎకరానికి ఒక నిర్దిష్ట నగదును నేరుగా వారి ఖాతాలో బదిలీ చేయాలి. ఈ ఒక్క సంస్కరణతో ఈ భారీ కరప్షన్ చైన్ పూర్తిగా తెగిపోతుంది. పౌర సరఫరాల శాఖలో లంచగొండి సిబ్బంది, పోర్టు సిబ్బంది, రేషన్ షాపుల్లో డీలర్లు, మిల్లర్లు వ్యవస్థ, ఈ దళారుల వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. వీరందరూ దొంగలిస్తున్న వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలో పడిపోతాయి. మార్కెట్ డిమాండ్ పెరిగి రైతులు తమ పంటలు సరైన ధరకు పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది కేవలం అవినీతిని అంతం చేయడమే కాదు, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను సమర్థవంతంగా పెంచుతుంది. ఇలాంటి ఫ్రీ మార్కెట్ విధానాలు ప్రోత్సహిస్తూ భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ ను సాధించగలదు. పేదల ఆకలిని నిజంగా తీర్చగలం, రైతులకి అండగా నిలబడగలం. అవినీతి లేని పారదర్శకమైన వ్యవస్థతో మన దేశ ప్రగతి పదవిలో నడిపిద్దాం. ఈ సంస్కరణల కోసం మన ప్రభుత్వాలు ధైర్యంగా అడుగు వేయాలి. ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఇప్పటికి కూడా మనం ఎక్కడా చూడట్లేదు. మీరు ఈ సంస్కరణల గురించి మీరేమనుకుంటున్నారో, రేషన్ బియ్యం క్వాలిటీ గురించి మీకెలా అనిపిస్తుందో మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై హింద్.